అమ్మా సువర్ణ సుందరి, టీ తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. అమ్మా సువర్ణ, రోజులు గడుస్తున్నాయి. ప్యాంట్లో ఉన్న నేను పంచెలోకి వచ్చాను. లంగా జాకెట్లో ఉన్న నువ్వేమో చీరలోకి వచ్చావు. పెళ్ళాం ఉన్న నాకు పెళ్ళాం పోయింది. మొగుళ్ళే నీకు మొగుడు రావాలమ్మా. నాన్నగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అదేనమ్మా, ఆడది వయసుకు వచ్చాక ఆడుకోటానికి ఒక మగాడు కావాలి. ఇంటి పని వంట పని చేయటానికి, కోపం వచ్చినప్పుడు ఒళ్ళు ఓనం చేయటానికి. ఒక అమాయకమైన అబ్బాయిని చూస్తే ఇక వాడితో నువ్వు కబాడీ ఆడుకోవచ్చు. అందుకని నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను తల్లి. నాన్నగారు, నాకు అప్పుడే పెళ్ళా? ఏం వయసు వచ్చిందని? హ్మ్. ముందు శోభనం చేయండి. ఆ? నాకు శోభనం కావాలి. ఆ? అమ్మా, శోభనం పెళ్లియాక చేసుకుంటారమ్మా. ముందు పెళ్లి చేసుకుని తర్వాత రోజు చేసుకునేది అదే కదమ్మా. అది మీ జనరేషన్ లో నాన్నగారు. ఆ? పెళ్లి చేసుకొని ఓ. శోభనం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు శోభనం చేసుకునే పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మమ్మమ్మమ్మ, ఈసారికి పెళ్లి చేసుకున్నాకే శోభనం చేసుకోమ్మా. నచ్చకపోతే ఇంకో అబ్బాయిని చూసుకుని శోభనం చేసుకుని పెళ్లి చేసుకుందువు గాని. రేపే పిండాల శాస్త్రిని పిలుస్తానమ్మా. అబ్బాయిని చూడమని చెప్తా. ఏం అవసరం లేదు, నేనే ఆ? ఒక అబ్బాయిని చూసుకున్నాను. అబ్బో, చూసుకున్నావా? ఎక్కడా? ఓయో రూమ్ లో. ఆ? ఓయో రూమ్లోనా? ఓయో రూమ్ లోనే శోభనాలు చేసుకునేది. మ్మ్. శోభనాలు చేసుకునే ట్రయల్స్ లో ఆయన తగిలాడు. తగిలాడా? తగిలాడు, టచ్ అయ్యాడు. అలా మా ఇద్దరి హార్ట్ టు హార్ట్ టచ్ ఆ? అయ్యాయి. మ్మ్. చేసుకుంటే ఆయన్నే చేసుకుంటా. మ్మ్హ్మ్. ఓ, నాకు శ్రమ తగ్గించావన్నమాట. సరే, ఫోన్ చేసి పిలువమ్మా. ఉమ్. మ్మ్. చెప్పు సువర్ణ, మంచి టైంలో ఫోన్ చేసావు. ఓయో రూమ్కి వెళ్దామా? ఆ? డార్లింగ్, ఇక మనము ఓయో రూమ్ కి వెళ్ళక్కర్లేదు. ఆ? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. మ్మ్. ఎంచక్క మా ఇంట్లోనే శోభనం ఆ? చేసుకోవచ్చు. నువ్వు అర్జెంటుగా నువ్వెట్లుంటే అట్లా మా ఇంటికి వచ్చేయ్. అట్లాగే డార్లింగ్. ఓ. ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను డ్రాయర్ మీద ఉన్నాను. ఇలా వస్తే బాగోదేమో. కింద ప్యాంటు పైన షర్టు వేసుకొని వచ్చేస్తా. తొందరగా వచ్చేయ్. ఓకే డార్లింగ్. బాయ్ డార్లింగ్. బాయ్. బాయ్. మ్మ్. మ్మ్. ఏ అమ్మా, అబ్బాయి ఎప్పుడు డ్రాయర్ మీదే ఉండేట్టున్నాడే. ఆయన బస్తీలు ఎక్కువ తీస్తాడు నాన్న. బస్కీలా? అదే నాన్న ఎక్సర్సైజ్లు. ఓ. ఓ. అందుకే ఎప్పుడు డ్రాయర్ మీదే ఉంటాడు. అమ్మో, మన ఇంటికి వస్తే 4-5 డ్రాయర్లు కొనిపెట్టాలి అల్లుడికి. ఇక్కడ ఎక్సర్సైజులు వద్దునమ్మా. వచ్చాక చెప్తానులే నాన్న. మ్మ్? అదిగో వచ్చినట్టున్నాడు అల్లుడు. ఆ? ఆ? అక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. ఆ? మా నాన్న ఉన్నాడు. ఆ. ఏం క్వశ్చన్స్ అడిగినా సరైన సమాధానాలు చెప్పండి, తింగర్ సమాధానాలు చెప్పకండి. చూస్తావుగా నా టాలెంట్. చూసాంలే, పద వెళ్ళి కూర్చో. మ్మ్. నమస్తే మామగారు. ఆ, నమస్తే, రావయ్యా కూర్చో. అప్పుడే మామయ్య అని ఫిక్స్ అవ్వకు. నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, నచ్చితే కన్ఫర్మ్ చేస్తాను. మాట్లాడు. అలాగే అండి. మ్మ్. నీ పేరేంటయ్యా? బాబు అండి. ఓ, బాబుకి ముందు వెనక ఏం లేదా?
ఎందుకు లేదండి, ముందు అరటిగెల, రెండు వెనకాల 2 కొండలు. ముందు అరటిగెల, వెనక 2 కొండలా? మా ఇంటి ముందు అరటి చెట్టు, ఆ, దానికి ఒక గెల, ఓ వెనక 2 కొండలు ఉన్నాయండి. ఓ అది కాదయ్యా నేను అడిగేది. పేరుకు ముందు బాలయ్య బాబు, మహేష్ బాబు లాగా ఏమైనా పేర్లున్నాయా అని. పోటు బాబు అండి. పోటు బాబా? అదేం పేరు? అది పేరు కాదండి, జనాలు మనకిచ్చిన బిరుదు. అబ్బో, అదేలాగా? ఏముందండి, మా ఊరు మొత్తానికి మా ఇంట్లోనే రోకలుండేది. ఆ? ఊళ్ళో ఏ ఆడది పచ్చడి దంచుకోవాలన్నా, మసాలాలు దంచుకోవాలన్నా ఆ? నా రోకలే తీసుకెళ్లేది. అబ్బో. ఎంత పెద్ద రోలైనా ఆ, పచ్చడి బాగా దంచేది. ఆ? అప్పటి నుంచి నా రోకలి పోటుకి పొడవుగానే పోటుగాడు అని పేరు పెట్టారు. ఉమ్, సరే, ఇంతకీ ఏం చేస్తుంటావు? ఏం చేస్తాను, పగలంతా ఇన్స్టా రీల్ చూస్తాను, రాత్రికి వాట్సాప్ చాటింగ్ చేస్తాను. నేను అడిగేది ఎలా బతుకుతావని అయ్యా. అదేంటండి, పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం డిన్నర్ విత్ లిక్కర్ మెయింటైన్ చేస్తున్నానండి. అది కాదు, అవి తినటానికి డబ్బులు ఎలా వస్తాయి అని. పందులు కాస్తానండి. పందులు కాస్తావా? ఛీ! ఏంటండి చీ? ఊళ్ళో పందులు కాస్తున్నానంటే చీ అంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తా చూడండి. ఓ వర్క్ ఫార్మ్ విత్ ఎయిర్ కండిషనర్ ప్రాసెస్, ఓ ప్లాంట్ ఎక్స్పోర్టెడ్ టు లండన్, అమెరికా. ఇప్పుడు ఎలా ఉందండి? ఇంగ్లీష్ లో చెప్తే అంతా క్లాసే. సరే, ఏమైనా అలవాట్లు ఉన్నాయా? తాగుతానండి. ఏంటి, మందా? చిచి కాదండి, మందంటే ఎలర్జీ. రోకల పోటుకి వెళ్ళేటప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగుతా. పనికి వెళ్ళేటప్పుడు ఒక్కడినే వెళ్ళనండి. ఒక్కడివే వెళ్ళవా? ఎవరినైనా అమ్మాయిని తీసుకెళ్తావా? అమ్మో, అమ్మాయా? అమ్మాయి అంటేనే ఆవిడ దూరంలో ఉంటా. రోకల పోటుకి వెళ్ళేటప్పుడు ఆయిల్ తీసుకొని వెళ్తా. ఆయిల్ రోకలకు రాసి దంచితే పచ్చడి బాగా దంచచ్చు. తాగుడు లేదు, అమ్మాయిల అలవాటు లేదు. అమ్మాయి, నీ మొగుడు బుద్ధిమంతుడే. పిండాల శాస్త్రిని పిలిచి మంచి ముహూర్తం పెట్టిస్తానమ్మా. అలాగే నాన్నగారు. సరే, అబ్బాయికి నాకు భోజనం పెట్టమ్మా. దోసకాయ పచ్చడి ఇంకా అవ్వలేదు నాన్నగారు. ఏమైందే? మన ఇంట్లో రోకలి లేదు కదా నాన్నగారు. ఓ బాబు, ఈ రోజు నుంచి నీ రోకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు బాబు. ఎప్పుడు పచ్చడి కావాలన్నా శుభ్రంగా దంచిపెట్టు బాబు. అలాగే మామయ్య గారు. నువ్వు వెళ్ళమ్మా, అబ్బాయితో వెళ్ళి నువ్వు రోకలు తెచ్చుకొని దంచుకోపో. అలాగే నాన్నగారు. అయితే పెళ్లి కొడుకు మీకు ఓకేనా? ఓకేనా కాదా అన్నది అబ్బాయి దంపుడు చూసి చెప్తానమ్మా. నాన్న, మీ అల్లుడు దంచడంలో చాంపియను. తెలుసుగా, దంచుడు రాజా అని అవార్డు కూడా వచ్చింది. దంచడంలో రికార్డులే బద్దలు కొట్టాడు. అలాగైతే నాకు అబ్బాయి బాగా నచ్చాడమ్మా. ఎంచక్కా మీరిద్దరూ పెళ్లి చేసుకుని నీ రోట్లో అబ్బాయి రోకలతో బాగా ఎంచక్క పచ్చళ్ళు మసాలాలు దంచుకోండియా. దంచుకోండమ్మా. పదవే, దోసకాయ పచ్చడి చేసుకుందాం. అలాగేనండి.